అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు. నాకేముంటుంది అధ్యక్ష? ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఫ్రెండ్స్, ఇక్కడ సీఎం గారు అన్న దాంట్లో రిలాక్సేషన్ అంటే రూల్స్ ని కొంచెం చూసి చూడనట్టు ఉండడం, లూజ్ గా వదిలేయడం. మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివిలేజ్ అంటే ఏ స్పెషల్ రైట్, అడ్వాంటేజ్ ఆర్ ఇమ్యూనిటీ అంటే ప్రత్యేకమైన హక్కు, ప్రయోజనం లేదా మినహాయింపు. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాసిక్యూట్ అంటే టు ఇనిషియేట్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ సమ్వన్ ఫర్ ఎ క్రైమ్ అంటే నేరంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం. వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక. ఫ్రెండ్స్, ఇక్కడ తొక్కిసలాటని ఇంగ్లీష్ లో స్టాంపీడ్ అంటారు. అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే. ఫ్రెండ్స్, ఇక్కడ పరామర్శించడం ని కన్సోల్ అని ఇంగ్లీష్ లో అనొచ్చు. బట్ నో సెలబ్రిటీ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లీస్ట్ కేమ్ ఫార్వర్డ్ టు కన్సోల్ హిమ్. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్హ్యూమన్ అంటే ఏం మనిషిరో నువ్వు అనేలాగా జాలి, దయ, కనికరం లేకుండా ఉండడం. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్సెంటివ్ అంటే ఒక మనిషి చేత ఒక పని చేయించడానికి మోటివేషన్ లేదా ఎంకరేజ్మెంట్ కింద ఇచ్చేది. సబ్సిడీ అంటే దేనిదైనా ధర తగ్గించడానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని సబ్సిడీ అంటారు.